తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించి తమ సమస్యలను విన్నవించడానికి అబ్కారీ భవన్కి రావడం జరిగింది. వారందరూ కూడా ఏదైతే జియో 145ను రద్దు చేయాలనుకుంటా, అలాగే వైన్ షాపులలో పర్మిట్ రూమ్లను రూల్ ప్రకారం నిర్వహించాలని కూడా చాలా సమస్యలను విన్నవిస్తూ వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన ఓనర్లు అందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ కింద కూర్చొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే ప్లకార్డ్స్ పెట్టుకొని ఇక్కడ సమస్యలు ఏమైతే ఉండడం జరిగిందో వాటిని కూడా వివరిస్తూ ఇక్కడ ఉండడం జరిగింది. వారిని అడిగే ప్రయత్నం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎన్ని సమస్యలు ఉన్నాయి, మీరు ఇక్కడ ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఏంటంటే తెలంగాణ బార్ అసోసియేషన్ నేను ప్రెసిడెంట్ను. ఈ సమస్యలు ఏంటంటే కదా, ప్రభుత్వంలో కూడా కొన్ని సమస్యలు ఉండే. బార్లు ఏంటంటే కరోనా కానుంటి చాలా ఇబ్బందికరంగా లాస్లో నడుస్తున్నాయి. ఈ కరోనా అయిపోయిన తర్వాత కూడా మరి ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో మా సమస్యలు ఉంటే కొన్ని తీర్చారు. ఇప్పుడున్న సమస్యలు పెద్ద ఏం లేవు, జీవోలు పాస్ చేయాల్సిన అవసరం లేదు. రూల్ ఉంది. మనం ఏంటంటే వైన్ షాప్ కానీ బార్ కానీ రెండు కళ్ళ లాంటివి అని చెప్తున్నాం. రెవెన్యూ విషయంలో అందరం లైసెన్స్లో వాళ్ళ లైసెన్స్ ఫీజు కడుతున్నాం. మేము కూడా బార్లోనే వైన్ షాప్లోనే ఆ చట్టం ఏదైతే తీసిరో అమలు చేసిరో అది న్యాయపరంగా చేయమంటున్నాం. మా బార్లు నష్టపోవడానికి కారణాలు వివరించి చెప్పినాం. ఒకటి ఏంటంటే పర్మిట్ రూమ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్మిట్ రూమ్ ఉన్నది 100 స్క్వేర్ మీటర్ ఉండాలి. దాంట్లో కుర్చీలు బెంచీలు వేయకూడదు, ఫుడ్డు సప్లై చేయకూడదు. అట్లాంటిది రూల్ను ఈరోజు మరి ఇష్టం వచ్చినట్టు ఎకరాల కొద్దీ దాన్ని మితిమించిపోతుంది. ఎన్నోసార్లు మరి ఈ గవర్నమెంట్ వచ్చినాక 2.5 సంవత్సరాలు అయింది. మంత్రి గారిని కలుస్తున్నాం, కమిషనర్లను కలుస్తున్నాం, ఇప్పటి వరకు అది చర్య తీసుకోవట్లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పటికీ బార్లు లాసులు ఉన్నాయి. వైన్ షాప్ టెండర్లు వచ్చినాయి, రెవెన్యూ విషయంలో మేమేం అడ్డుపడలేదు. బార్ల కొత్త లైసెన్సులు ఇచ్చారు, మేమేం బాధపడలేదు. ఉన్న లైసెన్సులు మేము కూడా 30 సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్లో ఉన్నాము. సార్, ఇది ప్రభుత్వం నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా? గవర్నమెంట్కు రెవెన్యూ ముఖ్యం కాదు కదా, మేము గట్టనికి రెడీగా ఉన్నాం. ఇవాళ ఇబ్బందికరంగా ఉండి మాకు సాల్వ్ చేయకపోతే మేము ఏ విధంగా లైసెన్స్? కిరాణా షాపా, వైన్ షాపా, అది పాన్ షాపా? వేరే షాప్ కాదు కదా. మేము ఇయర్లో వచ్చేసి 42 lakhs పే చేయాలి, తినకపో. వైన్ షాపులు 1,10,00,000 పెట్టొచ్చు, వాళ్ళ సేల్ వాళ్ళకు ఉంటుంది. మా మెయింటెనెన్స్ లేరు, వాళ్ళ మెయింటెనెన్స్. ఈరోజు మా బార్లో మేము బతుకుతూ ఒక 30-40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం. మరి వీళ్ళందరూ ఎక్కడ పోవాలి? మేము న్యాయపరంగా అడుగుతున్నాం. 2.5 సంవత్సరాలు అవుతుంది. రిప్రజెంటేషన్ ఇస్తే ఇవ్వాలి, రేపు మినిస్టర్ దగ్గరికి వెళ్ళినాం. కమిషనర్ గారు ప్రభుత్వం చేయాలని ఆయన అంటాడు. అధికారులు ప్రభుత్వం చేయాల్సిన పని ఇది. మరి అధికారులకు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? ఎందుకు? మీ దగ్గర పెట్టినాం, మీరు అన్నారు మినిస్టర్ గారు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా చూడబ్బా ఇది దీనికి ఏంది గోని మీటింగ్ పెడతాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలుస్తా, కమిషనర్ గారిని పిలుస్తా, అసోసియేషన్ పిలుస్తా, అందరం పిలిచి మాట్లాడదామన్నారు. ఎన్ని రోజులు అవుతుంది? చెప్పులు అరుగుతున్నాయి. మేమేమన్నా తప్పు చేస్తున్నామా? ఈ రిన్యువల్ మాది October 1st నుండి స్టార్ట్ అయితే September వరకు ఉంటుంది మాది ఇయర్లీ రిన్యువల్. ఈ October 1st వీక్లో కూడా ఇంకోటి లీజ్ డీటీ, రెంటల్ డీటీ ఒకటి ఉంటుంది. ఆ రెంటల్ డీటీ ఏంది? గతంలో కూడా నార్మల్ డీటీ ఉంటే రిన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా 2 years ఉంటుంటే దాన్ని రిజిస్టర్డ్ డీటీ కావాలని ఇబ్బంది పెడుతున్నారు. ఆ రిజిస్టర్డ్ డీటీ అనేది దేని వల్లకి ఉపయోగం? మాకు దీనివల్ల ఈ జీవో వల్ల గవర్నమెంట్కి రెవెన్యూ ఏమో లాస్ లేదు, దానికి వచ్చేది కాదు. ఓనర్కి మాకు డిఫరెన్స్ కొట్లాడలేదు. వాళ్ళు ₹1,00,000 రెంట్ 2 లక్షలు లేకపోతే కాల్ చేయమంటారు. అది కాల్ చేయడానికి అంత ఈజీ కదా. దీనికి రూల్ 6 ఉంది, అక్కడ అడ్డ కావాలి, ప్లేస్ కావాలి, పబ్లిక్లో ఉండొద్దు. అన్ని రూళ్ళు ఉన్నప్పుడు కిరాణం షాపా, పాన్ షాపా తీసి అవతల పెట్టుకొని ఆలోచించాల్సిన విషయం అని మనం ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నాం. ఈరోజు ఇప్పటివరకు ఇంత ప్రెస్ మీట్ పెట్టినాక కూడా ఇన్ని చర్యలు తీసుకుంటే కూడా చెల్లనం లేదు. మేము ఏం చేయాలి? ఇప్పుడు 20 తారీఖు లైసెన్స్ ఫీజు కట్టేది ఉంది, 3rd ఇన్స్టాల్మెంట్ ఇప్పటివరకు కట్టలేదు. కట్టు అధికారులు ప్రెషర్ పెడితే ఏడికెళ్ళి కట్టాలి? మీరు లైసెన్స్ ఫీజు ఏ విధంగా కట్టించుకుంటున్నారో దౌర్జన్యంగా ఇబ్బందులు పెట్టి మేము అప్పులు తీసుకొచ్చి కడుతున్నాం. మాకు ఈ సమస్యలు ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారు? ఆలోచించాలని చెప్పేసి ఈరోజు మాకు కూడా రిస్క్ పుట్టింది. ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది. ఈరోజు పెట్టడానికి కారణం ఇది ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. ఈ కమిషనర్ కానీ అందరు కానీ వాళ్ళ దృష్టికి తీసుకుపోతే, మినిస్టర్ దృష్టికి తీసుకుపోతే మినిస్టర్ సీఎం దృష్టిలో పెట్టాలి. ఏమన్నంటే సీఎం చేయాలి అంటారు. మేమైతే సీఎం దగ్గర పోలేము కదా, అపాయింట్మెంట్ ఇవ్వలేరు కదా. ఎందుకు ఆలోచించట్లేదని మాకు బాధ అనిపించి ఈరోజు మౌన పోరాటం చేస్తున్నాం. మేము ఒక వ్యవస్థలో ఉన్నాం, రౌడీగాళ్ళం కాదు, చిల్లరగాళ్ళం కాదు. మేము 30 ఏళ్ళ నుండి ఉన్నాం, ఒక వ్యవస్థ నడుపుతున్నాం, ఒక జీవనోపాధి ఇస్తున్నాం. ఆలోచించాలి. ఇప్పుడన్నా ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఈ పర్మిట్ రూమ్లది ఒకటి, లీజ్ డీడ్ ఒకటి, తర్వాత ఇది ఈ బెల్ట్ షాప్
అంటే మేము ఎందుకు ఈ లైసెన్స్ ఫీజులు కట్టాలి చెప్పండి? ఒక 4 బెల్ట్ షాపులు పెట్టుకుంటే అయిపోయాయి కదా. అలాగే చాలా రెస్టారెంట్ల పక్కనే వైన్ షాపులు వస్తున్నాయి కదా, తొలగించవచ్చు కదా, ఎందుకు మీ ఆదాయానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు అది కూడా చెప్తున్నాం సార్. గతంలో కనీసం 100 మీటర్స్ ఉండేది, 100 మీటర్ డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు అది తీసేసిర్రు. ఇప్పుడు నా బార్ ఉంది, పక్కలో వచ్చేసి వైన్ షాప్ పెడుతున్నారు. మాకు కండిషన్ ఉంది, పార్కింగ్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని. బయటనేమో వైన్ షాప్కి ఏమి ఉండదు, ఏదైనా షెడ్లో పెట్టుకో, డీసీఎంలో పెట్టి రూల్ తీసుకొచ్చారు, బాగానే ఉంది. నువ్వు పక్కకు పెట్టకండి సార్. మనం ఏమంటున్నాం, ఆత్మగౌరవంతో చెప్తున్నాం. పబ్లిక్ బాగుండాలి, మనం బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి. ఇవాళ పర్మిట్ రూమ్లు ఇచ్చిర్రు, మాకేమో పార్కింగ్ ఉందా, ఫుడ్ లైసెన్స్ ఉందా, ట్రేడ్ లైసెన్స్ ఉందా, అన్నీ ఉన్నాయా అని చెప్పి మీరు అడుగుతారు. ఇలా మాకు కూడా వైన్ షాపులు ఉన్నాయి, లేవని కాదు, కానీ దాని రూల్ దానికి పెట్టామంటున్నాం. మాకు ఇప్పుడు మేము ఎందుకు 30 ఏళ్ళ నుండి ఫీల్డ్లో ఉన్నాం, వైన్ షాప్ టెండర్లు వస్తే మాకు వస్తలేదు, మేము రోడ్డు మీద పడాలా? దీన్ని కాపాడుకుంటున్నాం. అందరు ఉన్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు, లైసెన్స్ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు కట్టండి కట్టండి కట్టండి. మీరు ఇవాళ అర్బన్ అని చెప్పి హైదరాబాద్లో మొన్న 4 లక్షలు పెంచారు. ఎప్పుడు పెంచారు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు కూడా చెప్తాను, ఏదైనా సెప్టెంబర్ 20 తారీఖు లోపల లైసెన్స్ ఫీజు పెంచిన, జీవోలో మార్పులు చేర్పులు ఉన్నా అప్పటి వరకు చేయాలి. నువ్వు అక్టోబర్లో రెన్యువల్ చేసి నవంబర్ డిసెంబర్ మంత్ ఎన్నిక జీవో తీసుకొచ్చింది 4 లక్షలు కట్టాలంటే. అంటే మేము దీనికే 40 లక్షలకి లైసెన్స్ ఫీజు వర్కౌట్ అవుతలేదు అని చెప్తే, ఇప్పుడు ప్రత్యేకంగా ఇది చెప్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? 4 లక్షలు పెంచిండ్రు, అర్బన్ అని తీసుకొచ్చిండ్రు, బాగానే ఉంది, మేము గట్టనిగా రెడీగా ఉన్నాం. 40 లక్షలు వెళ్ళకపోతే 4 అయితే ఇప్పుడు డిస్టిక్లలో ఉంది దాబాలు. మేము కూడా ఈ బంద్ చేసి దాబాలు పెట్టుకుని, రెస్టారెంట్ పెట్టుకుని లైసెన్స్ ఫీజు ఎందుకు కట్టాలి? మాకు బాధ ఏంది? ఎందుకు ఆలోచిస్తుంది లేదు గవర్నమెంట్? ఇప్పుడైనా తక్షణమే నిర్ణయం తీసుకొని ఈ యొక్క మా పాలసీలో ఏదైనా లుసుకులు ఉన్నాయో మార్పులు చేసినట్టయితే మేము బాగుపడతాం. ప్రజలు కూడా ఒకసారి చూడండి, పర్మిట్ రూమ్ వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారా? నీవు ఇచ్చిన రూల్ 100 స్క్వేర్ మీటర్, మరి ఎందుకు కనబడతలేదు అధికారులకు కానీ ప్రభుత్వానికి? 100 స్క్వేర్ మీటర్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? మా బార్లకు వచ్చేసి 21 ఇయర్స్ ఉన్నారా, ఇది ఉన్నారా, అది ఉన్నారా అని కేసులు చేస్తున్నారు. మరి 21 ఇయర్స్ నువ్వు ఏదో కంట్రోల్ అవుతుంది? నువ్వు బెల్ట్ షాప్లో పండి 24 గంటలు తాగుతున్నారు, యువత ఖరాబ్ అవుతలేదా? మరి నువ్వు పబ్లిక్ బాగుండాలంటే ప్రొవిషన్ పెట్టు. మరి నువ్వు బెల్ట్ షాప్లు బరాబర్ 24 గంటలు లైసెన్స్గా ఫీజు కట్టడానికి వాల్యూ లేదు, బెల్ట్ షాప్ వానికి వాల్యూ ఉంది. వాటి 24 అవర్స్. మాదేమో 1 గంట అర్ధ గంట లేట్ అయితే ధనాధన వచ్చి కేసులు చేయడం, అది చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ న్యాయం? ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. వాస్తవం, ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏం చేసినా, ఏ పాలసీ తీసినా మేము లైసెన్సులో వ్యాపారం చేస్తున్నాం కాబట్టి దానికి సిద్ధంగా ఉన్నప్పుడు మా లుసుకులు చిన్న చిన్నవి ఎందుకు సరిదిద్దలేకపోతున్నారు? అదొకటి. మన సీఎం గారు మరి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిరు, బెల్ట్ షాపులు ఎత్తేస్తా. ఇక్కడ అంతకుమున్న టీఆర్ఎస్ ప్రభుత్వం బెల్ట్ షాపులు ఏడున్నాయి అన్నారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అంటుంది కదా, బెల్ట్ షాప్లే లేవంటుంది రాష్ట్రంలో. లేవంటున్నారా? మేమే చూపిస్తాం, మీ మీడియాకి తెలియదా? మనం ఏమైనా కళ్ళు మూసుకొని తిరుగుతున్నామా సమాజంలో? ఇది ఏ అడ్డ దొరకదు. ప్రతి ఊర్లో ఉన్న ప్రతి గల్లీ అయినా మందు బాబు ఏడ దొరుకుతుంది అంటే సార్ ఆడ దొరుకుతుంది అని చెప్తారు. పోలీసు వ్యవస్థ ఉంది, వాళ్ళు చేసే పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? అబ్బా మీ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు మేమేం చేస్తాం చెప్పండి అంటారు. వాళ్ళ లాండర్ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంది, కానీ మన డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మరి? అంటే మా మీద దౌర్జన్యం చేసి లైసెన్స్ ఫీజు కట్టండి, పెనాల్టీలు ఇష్టం వచ్చిన పెనాల్టీ, లేట్ అవర్స్ అంటారు. మరి మేము ఎక్కడ వాళ్ళు ఎవరికి చెప్పాలి ఇది పరిస్థితి? అన్ని ప్రోత్సహించేది ఎక్సైజ్ డిపార్ట్మెంటే కదా, బెల్ట్ షాప్లోని వీళ్ళన్నిటి కూడా. మరి మళ్ళీ అట్లాంటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు అదే కదా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏమంటే నాలంటోడు ఇప్పుడు ముందంటే నా మీద కేసులు చేయడం, కక్ష సాధింపులు. మేము ఏం తప్పు చేస్తున్నామని ఫస్ట్ నా బార్లకు వచ్చినప్పుడు కేసు చేసినప్పుడు ఉంటే పర్మిట్ రూములు కంట్రోల్ చేసుకురండి, రూల్స్ ప్రకారం ఉన్నాయా లేదా. మేము పర్మిషన్ తీసుకొని మాకు ఒక వ్యవధి ఉంది, ప్లాన్లు ఉన్నాయి, ప్లాన్ ప్రకారం ఎక్కడ కిచెన్ ఉండాలి, ఎక్కడ సర్వీస్ ఉండాలి, ఎక్కడ కౌంటర్ ఉండాలి అనేది ఒక మ్యాప్లు ఇస్తాం. వైన్ షాప్కి ఏముంది, బెల్ట్ షాప్లకి ఏముంది? గల్లీకి పెడుతున్నారు. మేము కూడా అదే ఆలోచన చేస్తున్నాం. ఈ గొడవలు చేసేదానికన్నా బార్లు బంద్ చేసుకొని 4 బెల్ట్ షాపులు పెట్టుకుంటే, 4 పొరలను పెట్టుకుంటే హాయి కాదు? గవర్నమెంట్కి రెవెన్యూ ఎందుకు? మేము కష్టపడడం ఎందుకు? కానీ ఆత్మాభిమానం. మేము కూడా 40 మందికి జీవనోపాధి ఇస్తూ ఇన్ని సంవత్సరాల నుండి వాల్యూ లేకుండా కాబట్టి ఆ తప్పు పనులు మనం చేయలేము. ప్రభుత్వం వస్తున్నా కూడా ఎందుకు పట్టించుకుంటలేరు? ఇలా వ్యవస్థ ఎక్కడ పోతుంది? గాంజా అంటుండ్రు, డ్రగ్స్ అంటున్నారు. మరి మద్యం తాగితేనే తప్ప అన్నప్పుడు గాంజా డ్రగ్స్ కేసు అయినప్పుడు ఉరుకులాడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఉరుకులాడుతున్నారు. ఆ మధ్య కేసులు చేస్తారు, మళ్ళీ ఇంట్లో పోయి వండుకుంటారు. ఫస్ట్ ఉంటే ఇప్పుడు మన ఇంట్లో బాబు ఉన్నాడు, తప్పు చేసినప్పుడు ఖండిస్తేనే కదా వాడు భయపడేది. మానైన తర్వాత వాడు ఉంగుతాడా?
ఇలా వ్యవస్థ ఎక్కడ పోతుంది? ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? ఆదాయమే ముఖ్యమా? ఆదాయం పెంచుకోండి, మేము కాదనట్లేదు కదా. కానీ మావెందుకు సమస్యలు సాల్వ్ చేయట్లేదు అంటే మీరు సచ్చినా సరే ఊరేసుకొని చచ్చిరు, లైసెన్స్ ఫీజులు కట్టక ఇజ్జత్ పోయింది అని. ఇంకెంతమంది కావాలి? టెండర్ విధానం పెట్టిరు, సరే ప్రభుత్వం చేయలేదు, ఇక్కడ ప్రజలు చేయలేదు, నువ్వు టెండర్ ఫామ్ పెంచుకున్నావు, మేమేమనలేదే. టెండర్లు వేసినాడు ఊరేసుకొని చచ్చిండు. యూత్ ఏం చేస్తున్నారు? 3 లక్షలు వస్తే 4 అంటాడు, ₹1,00,000 ఇస్తున్నారు. ఇది ఒక బ్లాక్ బిజినెస్ అయిపోయింది. ₹1,00,000 వస్తాయని 5-6 సంవత్సరాల నుండి 50,000 వేసుకుంటున్నారు. 10 టెండర్లు అప్పులు తీసుకొచ్చి చేస్తున్నారు. తర్వాత రాకపోతే ఊరేసుకొని చేస్తున్నారు. ఇంట్లో బాధలు, వాడు రోడ్డు మీద పడుతుండ్రు. దాని పరిష్కారం ఏంది? అంటే సమాజంలో ప్రభుత్వాలు ఉండే సమాజంలో ఏం జరుగుతుంది? తప్పులు చేయడానికా, లేకుంటే ప్రజలను నిండా ముంచినా సరే మాకు డబ్బులు కావాలన్నట్ట? ఏదో ఆలోచన చేయాలి కదా. అందు గురించే బాధతోనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మాకు కూడా ఇసుకు పుట్టింది. ఏదైనా సరే ఇక ఏదంటే రోడ్లు ఎక్కితే పద్ధతి కాదు. మేము ఒక వ్యవస్థలో ఉన్నాం. లాఠీ చార్జీలు ఇవన్నీ మాకు అవసరమా? పోలీస్ దెబ్బలు తినడం అవసరమా? చట్ట ప్రకారంగా మౌన పోరాటం చేస్తున్నాం. ఇది ఇట్లే కానీ ఈ వారం లోపల ఈరోజు దండేసుకొని కూర్చుంటున్నా. నేను మా 1200 బార్లు ఉన్నాయి, మేము రోడ్డు మీద కూర్చోం. మా ఆఫీసులోనే మా స్టేట్ ఆఫీస్ ఉంది, నిరాహార దీక్ష మొదలు పెడతా. సచ్చినా పర్వాలేదు, ఇమ్మీడియట్లీ దీని మీద చర్య తీసుకొని 1800 బార్లు ఉన్నాయి, వాళ్ళు అన్యాయంగా ఉన్నారు. ఇవాళ ఎందుకు కొత్త వాళ్ళు వస్తున్నారు, షిఫ్టింగ్లు పెట్టుకున్నారు. షిఫ్టింగ్ ఛార్జీ కూడా విపరీతంగా పెంచారు. అది పెంచడమేనా? బార్లు వెళ్తలేవు, ఇక్కడ నడుస్తలేదు. ఈ బారు నడవకపోతే మరొక చోటుకు తీసుకుపోవాలంటే గవర్నమెంట్కు 16 లక్షలు కట్టాలి. వేరే దగ్గర షిఫ్టింగ్, మళ్ళీ ప్లేస్ అడ్వాన్సులు. మీరు చేసేది ఏముంది? ఫ్రీ ఇవ్వాలి. అరే నష్టపోతున్నారు, వేరే దగ్గర ఎలిజిబిలిటీ ఇవ్వండి. అది ఇవ్వకుండా ఇవాళ 40 లక్షలు చేసారు అంటే సస్తే కొడుక ఇట చావురా, లేకపోతే ఫీల్డ్కి వెళ్ళిపో, ఇంకోటికి లైసెన్స్ ఇస్తామనే ఇది ఉంది. ఎంత దారుణం అది! ఆలోచన చేయాలి కదా. ఎడ్యుకేషన్ ఉన్నాను, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎట్లుండే? మొత్తం పెద్దరికాలే, ఎమ్మెల్యేలు, మినిస్టర్. మన తెలంగాణలో, ఆంధ్రాలో పెద్దరికాలు, సిండికేట్లు. ఇప్పుడు కూడా సిండికేట్లే. ఆ డిపార్ట్మెంట్ అక్కడ చట్టాలు ఉండవు, వాళ్ళు చెప్పిందే చట్టం. తెలంగాణలో ఉన్నారా అట్లా? సిండికేట్లు ఉన్నాయా? పోనీ వైన్ షాప్ టెండర్లు వేసినా, బార్లు నడిపించుకున్నా, ఇండివిజువల్ బతకాలనే ఉద్దేశంతోన మేము ఈ 30 ఏళ్ళ నుండి చేసినాం. మరి గవర్నమెంట్ మాకు ఉపాధి కల్పియండి, మేము కూడా షట్టర్లు బంద్ చేసుకొని ముందుకు వస్తాం, జెండాలు పట్టుకొని తిరుగుతాం. దయచేసి ఇప్పుడే మీడియా మీ ముందర చెప్పేది ఏంటంటే ఒకటే, చిన్న తప్పులు ఉన్నాయి, దీన్ని సరిదిద్దండి, మమ్మల్ని కాపాడండి, మా బార్లను కాపాడండి. మేము కూడా 40 మందికి జీవనోపాధి ఇస్తాం, అందరం బతుకుతున్నాం కాబట్టి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సో మొత్తంగానైతే రాష్ట్ర వ్యాప్తంగా 1800 బార్లు ఉన్నాయి అని చెప్తున్న నేపథ్యం ఉంది. చిన్న సమస్యలు అయినప్పటికీ కూడా ఎక్కువగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే బార్ల ద్వారానే ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ కూడా తమ సమస్యలు చిన్నవైనప్పుడు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకొని పాపన పోలేదని చెప్తున్న నేపథ్యం ఉంది. సో ఈ రోజు నుంచి నిరాహార దీక్షకు పూనుకుంటున్నామని, అలాగే తమ సమస్య నెరవేరే వరకు కూడా ఈ విధంగానే మేము ఏదైతే స్టేట్ ఆఫీస్లో నిరాహార దీక్ష పూనుకుంటామని కూడా చెప్తున్న నేపథ్యం. ప్రభాకర్ గారి సమయం, హైదరాబాద్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.